హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన గులాబీ మొక్కలకు కానివ్వండి, ఇతర ఏ మొక్కలకైనా సరే ఒక మంచి ఉపయోగపడే మీకు వీడియో అండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. ఈ వర్షాలకు ఏంటంటే మనం వాటికి ఉన్న బలమంతా కూడా వర్షంలో కొట్టుకుపోతూ ఉంటుంది. అలాగే కొన్ని మొక్కలు ఏంటంటే ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఎక్కువగా వాటర్ నిలబడి మొక్కలు అనేది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలా వాటర్ నిలబడకపోయినా సరే మొక్కలు అనేది ఫంగస్ అటాక్ అయ్యి ఏర్లు కానివ్వండి, మొక్కకు కానివ్వండి అటాక్ అయ్యి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని నేను ఇవాళ మన మొక్కలకు అనేది ఒక మంచి వీడియో అయితే చూపిస్తున్నానండి. ఇది ఫెర్టిలైజర్ కాదండి. ఫెర్టిలైజర్ రూపంలో ఇవ్వాలనుకున్నా కూడా మనం ఫెర్టిలైజర్ రూపంలో కూడా ఇవ్వచ్చు. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం గులాబీ మొక్కలైతే మొత్తం కూడా పువ్వులు అయిపోయిన తర్వాత ఇలా మొత్తం కూడా ప్రూవింగ్ చేసుకోవాలండి. ప్రూవింగ్ చేసుకున్న తర్వాత మనం మొక్కలైతే డ్రైనేజ్ హోల్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలండి. అలా చెక్ చేసుకోవడం వల్ల మనకి మొక్కలు అనేది వాటర్ నిలబడకుండా ఫంగస్ అటాక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎంత చెక్ చేసుకున్నా కూడా వాటర్ నిలబడకపోయినా మొక్కలకు అనేది ఎక్కువ తేమ ఉండడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఫంగస్ అనేది అటాక్ అవుతుంది. అలా కాకుండా మన మొక్కలకి ఇది ఒక్కటి ఇస్తే సరిపోతుందండి. మనం నెలకు ఒక్కసారి అనేది ఇలా ఇస్తే మన మొక్కలు అనేది స్లోగా తీసుకొని మనకి మొక్కలు అనేది చాలా హెల్తీగా ఉంటాయి, చనిపోవు అన్నమాట. అలాగే ప్రతి పూల మొక్కలకు కూడా మనం ఇలా నేను ఇచ్చేదైతే ఇవ్వచ్చండి. మనకి పువ్వులు బాగా రావాలి అన్నా, మనకి మొక్కలు హెల్తీగా ఉంటేనే మనకి మొగ్గలు అనేది బాగా వస్తాయి అన్నమాట. అందుకోసమే నేనైతే మీకు ఇది అనేది చూపిస్తాను. ఇది మనకి షాపుల్లో కానివ్వండి, లేదంటే పల్లెల్లో కూడా వేస్తూ ఉంటారండి. మీకు తెలుసుంటే తెచ్చుకోండి. అన్ని మొక్కలకు కూడా మనం ఇది అనేది ఇవ్వచ్చు. ఇదేంటంటే మనం పొగాకండి. ఈ పొగాకు అనేది మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందనే విషయం మీకు తెలుసో లేదో, కానీ ఇది అనేది మన మొక్కలకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. మొక్కల్లో ఉండేది నెమటోడ్స్ కానివ్వండి, శంఖాలు కానివ్వండి, ఏదైనా ఫంగస్ అటాక్ అయినప్పుడు కూడా మనం ఇది అనేది మన మొక్కలకి ఇవ్వచ్చు. ఇది లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు. అలాగే ఇలా మొక్కలకి స్లో పాయిజన్ టైప్ అనమాట. స్లోగా డీకంపోజ్ అయితే అయిపోతుందన్నమాట. నిదానంగా మనకి మొక్కలకు అనేది చేరుతుంది. అలాగే మనం లిక్విడ్ రూపంలో ఇస్తే డైరెక్ట్గా నేరుగా వస్తుంది. అందులో వర్షాలు ఎక్కువగా పడున్నాయి కాబట్టి నేను అయితే లిక్విడ్ కాకుండా ఇలా అయితే ఆకు రూపంలో ఇస్తున్నానండి. మీకు ఈ ఆకు దొరక్కపోతే మనకి బయట షాపుల్లో పొగాకు చెక్క అనేది దొరుకుతుందండి. ఆ చెక్క అయినా సరే అండి తీసుకుని వచ్చి మనం ఒక్కొక్క మొక్కకి ఒక చెక్క, 2 చెక్కలు మొక్కను బట్టి, చిన్న మొక్క అయితే ఒకటి పెట్టండి, పెద్ద మొక్క అయితే 2 చెక్కలు పెట్టండి. నాకంటే ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొగాకు ఎక్కువగా వేస్తున్నారు కాబట్టి అక్కడ అనేది నేను తెచ్చుకున్నాను. మీకు దగ్గరలో ఉంటే కనుక తెచ్చుకొని మీరు ఇలా పెట్టేసుకోవచ్చు. అన్ని గులాబీ మొక్కలకి ఎక్కువగా మనకి ఫంగస్ అటాక్ అవుతుందండి. ఫంగస్ అటాక్ కాకుండా మనం ఇదనేది పెట్టి చూడండి. ఒకసారి నెలకు ఒకసారి అనేది ఇలా చేస్తే సరిపోతుంది. లేదు మేము లిక్విడ్ రూపంలో ఇస్తామనుకుంటే మొక్క బాగా డ్రై అయినప్పుడు, అంటే వర్షం పడేటప్పుడు కాకుండా మొక్క డ్రై అయినప్పుడు, కొంచెం వర్షాలు లేనప్పుడు మనం లిక్విడ్ రూపంలో ఇస్తే నేరుగా మొక్కకు అనేది అందుతుంది. లోపల ఏదైతే ఉంటుందో మనకి క్షణాల్లో అనేది చూపిస్తుంది అన్నమాట. ప్రతి మొక్కలకు కూడా ఈ ఆకు అనేది, పొగాకు అనేది ఇవ్వచ్చండి. ఇక్కడ చూడండి ఎర్త్వార్మ్స్ అనేది ఎంత బాగా ఉన్నాయో. మనకి మొక్కలు ఎర్త్వార్మ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటే మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి. మట్టిని బాగా గుల్ల చేసి మనకి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తూ ఉంటాయి అన్నమాట. మనకి చనిపోయే మొక్కలు కూడా ఇలా బ్రతికించుకోవచ్చు. ఎందుకంటే ఫంగస్ ఒకసారి అటాక్ అయిందంటే ఇబ్బంది అండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.